తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారన్న సంగతి కూడా మర్చిపోయి స్థాయి దిగజార్చుకొని అబద్ధాలన్నీ పోగేసుకుని ఆ పోగేసుకున్న అబద్ధాలని ప్రచార అస్త్రాలుగా మార్చుకొని అదే పనిగా ఒక గోబల్స్ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంశంలో కాదు, అనేక అంశాలపైన ఇదే పనిగా పెట్టుకొని అబద్ధాలని ఒక్కొక్క శాఖ మీద ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం తప్పనిసరిగా ఇప్పటికి కూడా మన వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొని రాకపోతే ఈ అబద్ధాలు చెప్పేటువంటి ప్రచారకుల మాటలే ఇప్పటికే ఆ 10 సంవత్సరాలు వారి పాలన ఈ రాష్ట్రం పైన భారంగా మారింది. ఈ అబద్ధాలు ఇంకా పెనుభారంగా మారి సమాజానికే ఇది పెద్ద విధ్వంసంగా మారేటువంటి అంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాస్తవాన్ని మేము ఆలోచన చేశాం. సరే, పని ఎట్లా లేదు, వాళ్ళకి 10 సంవత్సరాలు అడ్డగోలుగా చేసినటువంటి దోపిడీతో పెట్టుకున్నటువంటి వార్తా సంస్థలతోనో, అడ్డగోలుగా నిర్మించుకున్నటువంటి సోషల్ మీడియా వ్యవస్థలతోనో చేసుకునేటువంటి ప్రయత్నం ఇది చివరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రాణప్రదంగా చూసుకునేటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థల పైన పడే ప్రభావం ఉన్నది. నిశ్శబ్దంగా ఉంటే ఇంకా నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అబద్ధాల పునాదుల పైన ఏ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేము. 10 సంవత్సరాలు ఇటువంటి అబద్ధాల పునాదులపైనే ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి గురించి మాట్లాడితే రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఏమన్నా బయట రాష్ట్రాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో సాధ్యమైనంత వరకు ఆ వాస్తవాల్ని ఎక్కువగా మాట్లాడకుండా పాలన మీద దృష్టి సారించి వాటిని సరిచేసే వ్యవస్థలో ముందు పోతా ఉన్నాం. అయినప్పటికి కూడా కావాలని పదే ఇంకా అబద్ధాలు చెప్తా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానాలు చెప్పండి అంటున్నారు.